పాఠశాల విద్యార్థులకు వారంలో 3 రోజుల పాలు ప్రతిపాదించిన విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉదయం అల్పాహారంలో 3 రోజుల పాటు పాలు అందజేయనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు అల్పాహార పథకం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నెల 26న విద్యాశాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించగా ఆ సందర్భంగా విద్యార్థులకు పాలు కూడా అందించాలని నిర్ణయించారు. ప్రస్తుతం పాఠశాల విద్యార్థులకు వారంలో 3 రోజుల పాటు రాగి జావ ఇస్తున్నారు. మిగిలిన 3 రోజుల పాటు పాలను సరఫరా చేయాలని విద్యాశాఖ ప్రతిపాదిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 19 లక్షల మంది విద్యార్థులు అయితే ఉన్నారన్నమాట. మరోవైపు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కూడా బ్రేక్ఫాస్ట్ అమలు కానుంది. రాష్ట్రంలో 430 జూనియర్ కళాశాలలో 1.8 లక్షల మంది ఇంటర్ విద్యార్థులు ఉన్నారు. వారికి కూడా పాలు అందిస్తారా లేదా అన్నది స్పష్టత రాలేదు. ఇంటర్ విద్యాశాఖ మాత్రం పాఠశాల విద్యార్థులకు అమలు చేసేవన్నీ కూడా తమకు వర్తింపజేయాలని చెప్పి కోరుతూ ఉంది. సో ఏది ఏమైనా విద్యార్థులకు మాత్రం ఏదో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాలు కూడా ఇవ్వబోతూ ఉన్నారన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.